జొన్నలపాడు అనే గ్రామంలో జానకమ్మ అనే ఒక పెద్దావిడ ఉంటుంది. జానకమ్మ భర్త గత కొన్ని నెలల క్రితం ఆరోగ్యం బాగలేక మరణిస్తాడు. ఆవిడకి సురేష్ అనే కొడుకు, పల్లవి అనే కూతురు ఉంటారు. పల్లవిని చిన్నప్పట్నుంచి ఎటువంటి పని చెప్పకుండా గారాబం చేస్తుంది. వీళ్లకి కొంచెం పొలం కూడా ఉంటుంది. సురేష్ పెద్దగా చదువుకోలేదు. వ్యవసాయం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తాడు. ఇలా కొన్నాళ్లు గడుస్తూ ఉంటుంది. సురేష్కి పెళ్లి చేద్దామని పక్క ఊర్లో తమ పాత బంధువు సుభద్రమ్మ ఇంటికి పెళ్లి సంబంధం కోసం వెళ్తారు. అప్పుడు సుభద్రమ్మ, "ఆహ్, రండి రండి వదినగారు, రండి, అక్కడ నీళ్లు పెట్టాను, కాళ్ళు కడుక్కోండి. బాబు సురేష్, బాగున్నారా? మీ అమ్మా నాన్న మాకెప్పట్నించో తెలుసు. మాకు పాత బంధువులు. మీరు మా ఇంటి పిల్లని చేసుకోబోతున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది." చేతులు కడుక్కొని జానకమ్మ, సురేష్ ఇంటి లోపలికి వెళ్తారు. "వదినా, ఇంతకీ నాకు కాబోయే కోడలెక్కడుంది? కాస్త త్వరగా చూపించు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. కోడల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపిస్తుందా వదినా? అమ్మా సుమిత్రా, ఎక్కడున్నావ్? కాఫీ పట్టుకునిరా. మీ అత్తయ్య నీకు కాబోయే భర్త వచ్చారు." సుమిత్ర సిగ్గుతో తల వంచుకొని కాఫీ పట్టుకొనొస్తుంది. "అబ్బో, నా కోడలు ఎంత ముచ్చటగా ఉందో చూడ్నాన్నా. సురేష్, ఒకసారి నీకు కాబోయే భార్యను చూడ్రా. నీకు నచ్చిందా? ఎంత పద్ధతిగా, ఎంత అందంగా, లక్ష్మీదేవిలా ఉందో చూడు." నాకు బాగా నచ్చిందమ్మా. నేనీ పిల్లని పెళ్లి చేసుకుంటాను. ఈ పిల్లని తప్ప మరింకెవ్వర్నీ పెళ్లి చేసుకోను. అవును వదినగారు, అడగడం మర్చిపోయాను. మీకెంతమంది పిల్లలు? వదినా, నాకొక కూతురు, ఒక కొడుకు. కొడుకు చదువు పూర్తయిపోయి ఇంట్లోనే ఉన్నాడు. అవునా వదినా? చాలా మంచిది. మాక్కూడా ఒక కొడుకు, ఒక కూతురు. కూతురు చదువు కూడా పూర్తయి ఇంట్లోనే ఉంది. మంచి సంబంధాలొస్తే దానిక్కూడా పెళ్లి చేసేస్తాం. వదినగారు, మీ ఇంటి ఆడపిల్లని నా ఇంటి కోడలుగా చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అవును వదినా, మాక్కూడా చాలా ఆనందంగా ఉంది. నా కొడుకు అశోక్ ఇంట్లోనే ఉన్నాడు. చూస్తారా వదినా? వాడికి కొంచెం సిగ్గు, మొహమాటం ఎక్కువ. ఏమీ అనుకోకండి. ఆ తప్పకుండా చూస్తాం వదినా. మా దగ్గర సిగ్గు, మొహమాటం ఎందుకు? మీరు పిల్లని మా ఇంటికి పంపిస్తున్నారు. గుపడితే ఎలా? నానా అశోక్, అశోక్, మీ చెల్లి వాళ్ళ అత్తయ్య నిన్ను చూస్తారట. ఒకసారి బయటికి రా నాన్నా. అలా అనేసరికి అశోక్ గదిలోంచి బయటికొచ్చి, నమస్కారం అత్తయ్యా. నమస్కారం బావగారు అని నమస్కారం పెడతాడు. ఆ పద్ధతిని చూసి జానకమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది, ఎలాగో నా కొడుకుని ఇష్టపడ్డారు. వీళ్లది చాలా మంచి కుటుంబం కాబట్టి నా కూతుర్ని వీళ్ల ఇంటికి కోడలుగా చేస్తే ఎంత బావుంటుందో. అబ్బాయి కూడా చాలా పద్ధతిగా ఉన్నాడు. పైగా బాగా చదువుకున్న తెలివైన అబ్బాయి. నా కూతుర్ని చాలా బాగా చూసుకుంటాడు. వదినా, మీరేమీ అనుకోకపోతే నాదొక చిన్న విన్నపం. అదేంటంటే, మీ కూతుర్ని నా ఇంటికి కోడలిగా పంపిస్తున్నారు. నా కూతుర్ని మీ ఇంటి కోడల్ని చేసుకోవచ్చు కదా. నా కూతురు కూడా మీ కూతుర్లాగే అందంగా, పద్ధతిగానే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వదినగారు? నా మనసులో కూడా అదే ఆలోచన ఉంది కాబట్టి ఇద్దరికీ ఒకే పెళ్లి మండపంపై పెళ్లి చేసేద్దాం. అలా ఆనందంతో పెళ్లికి ముహూర్తాలు పెట్టించి అశోక్కి, పల్లవికి, సురేష్కి, సుమిత్రకి పెళ్లి చేసేస్తారు. ఎవరత్తారింటికి వాళ్లు వెళ్ళిపోతారు. పల్లవిని చాలా గారాబంగా, ముద్దుగా పెంచడం వల్ల సుభద్రమ్మ ఇంటికి వెళ్లి ఎటువంటి పని చేయదు. ఏదైనా పని చెప్తే తిరిగి సుభద్రమ్మకు సమాధానం చెప్తూ ఉంటుంది. కాని సుభద్రమ్మ చాలా ఓర్పుతో పల్లవి పని కూడా తనే చేస్తుంది. వంట చేసి అన్నం పెట్టి పల్లవికి తినిపిస్తుంది. కాని పల్లవిది భిన్నమైన స్వభావం. బాధ్యతలు పట్టవు. స్వేచ్ఛగా ఉండాలనుకుంటుంది. తిరిగి వాళ్ల అత్తయ్యతో చీటికి మాటికి గొడవ పడుతూ ఉండేది. ఆ గొడవల్ని చూసిన అశోక్కి కోపం వచ్చి పల్లవిని అడిగేవాడు. భర్త అని కూడా చూడకుండా అశోక్ని కూడా పెద్ద పెద్ద మాటలనేది. ఏ పని చేయమన్నా చేయకుండా తగువ పెట్టుకుని జానకమ్మకి ఫోన్ చేసి చెప్పేది, "అమ్మా, నాకీ ఇంట్లో ప్రశాంతత లేదు. నేను చిన్నప్పుడు రెక్కలున్న పక్షిలా జీవితాన్ని గడిపాను. కాని ఇక్కడ అన్ని పనులు నాకే చెప్తున్నారు. ఈ పనులు చేయడం నా వల్ల కాదు. ఈ సంసారాన్ని ఇలా కొనసాగించాలంటే నాకు చాలా కష్టంగా ఉంది" అంటూ
ఏవేవో అబద్ధాలు చెప్పి వాళ్ళమ్మని నమ్మించేది. జానకమ్మ ఆ మాటలు నమ్మి కోపం వచ్చి, చూడమ్మా, నువ్వు బాధపడకు. నువ్వు బాధపడితే నేను చూడ్లేను. నిన్ను చిన్నతనం నుంచి అంత గారాబంగా పెంచాను. నువ్వేం భయపడకు. నేనొచ్చి తగవు పెట్టి నిన్ను మనింటికి తీసుకొనొచ్చేస్తాను. అప్పటి వరకు నువ్వు కాస్త ధైర్యంగా ఉండు అని సుభద్రమ్మ ఇంటికి తగవుకి వెళ్తుంది జానకమ్మ. అక్కడ పెద్ద గొడవ పెట్టుకుని పల్లవిని ఇంటికి తీసుకొనొచ్చేస్తుంది. పల్లవిని తీసుకొచ్చిన తన తల్లితో సురేష్ ఇలా అంటాడు. అమ్మా, ఏంటి చెల్లిని తీసుకునొచ్చేశావు? బావగారు ఎందుకు రాలేదు? అసలేమైంది? మౌనంగా ఎందుకున్నావు? ఆ ఏం చెప్తాను సురేష్, నా కూతురి జీవితం అలా ఏడ్చింది. ఎంతో మంచి వాళ్ళని గుడ్డిగా నమ్మి నా కూతురు నా ఇంటికిచ్చాను. అక్కడ అన్ని పనులు చెప్పి నా కూతుర్ని చిత్రహింసలు పెడుతోంది. మీ అత్తగారు ఆ ఇంట్లో స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా నా కూతురికి లేకుండా పోయింది. అలాంటప్పుడు వాళ్ళింటి పిల్ల మన ఇంట్లో కూడా ఉంది. దాన్ని మన ఇంట్లో ఉంచడానికి వీల్లేదు. అమ్మా పల్లవి, బావగారికి నీకు ఏవైనా గొడవ జరిగిందా? అత్తగారు ఏవైనా తిట్టారా చెప్పు. మీ ఇంట్లో నీకు తిండికి బట్టకి లోటు చేస్తున్నారా? లేదన్నయ్య, అక్కడంతా బానే ఉంది. మీ బావగారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. కానీ నాకక్కడ అన్ని పనులు చెప్తున్నారన్నయ్య. ఆ పనులు చేయడం నా వల్ల కావడం లేదు. అమ్మకి ఫోన్ చేసి చెప్పాను. అమ్మొచ్చి తగు పెట్టి నన్నిక్కడికి తీసుకొచ్చేసింది. చూసావా అమ్మా, చిన్నప్పటి నుంచి ముద్దు చేసి పెంచాం. ఏనాడు ఓ పని చేయమంటే చేయనిచ్చేదానివే కాదు. ఆడపిల్లని పెంచే విధానం కూడా నీకు రాలేదు. పెళ్ళైన ఆడపిల్లని ఎన్ని రోజులని మన ఇంట్లో ఉంచుకోగలం చెప్పు? సుమిత్ర కూడా ఒక ఆడపిల్లే. వాళ్ళ అమ్మగారు ఎంత పద్ధతి, ఎంత వినయం నేర్పారో చూసావా? పెళ్ళయి ఇన్ని రోజులవుతుంది. ఒక్క పనైనా నీకు చెప్పిందా? తనే అన్నీ చేసుకుంటుంది. అలాంటిది మనింటి ఆడపిల్ల వాళ్ళ అత్తారింట్లో పనిచేస్తే తప్పే ఉంచెప్పు. చిన్నప్పటినుంచి బాగా నెత్తినెక్కించుకున్నావు. ఏరా, నా కూతురు బాధ్యత నీకంత బరువవుతుందా? నువ్వు నీ పెళ్ళాం మోజులో పడి అలా అంటున్నావు. నేను నా కూతురు ఇద్దరం కలిసి ఎక్కడో అద్దింట్లో ఉంటాన్లే. నువ్వు మమ్మల్ని పోషించాల్సిన అవసరం లేదు. ఎందుకమ్మా అలా అంటున్నావు? ఆడపిల్ల ఎలా ఉండాలి అన్నది నేను చెప్పానంతే. ఇందులో తప్పే ఉంది. పల్లవి, నువ్వు చదువుకున్న దానివే కదా, నీకా మాత్రం తెలీదా ఎక్కడెలా ఉండాలో? అలా అత్తవారింట్లో గొడవ పెట్టుకుని పుట్టింటికొచ్చేయడం. వీళ్ళ ముగ్గురు ఇలా మాట్లాడుతున్న సమయంలో సుమిత్ర వస్తుంది. సుమిత్ర పల్లవిని చూసి, వదినా, బాగున్నావా? ఎప్పుడొచ్చావ్? అన్నయ్య రాలేదా? అమ్మా, అన్నయ్య అందరూ బావున్నారా? ఆ బావున్నారు వదినా. నువ్వు బావున్నావా? ఎలా ఉన్నావ్? అక్కడే ఉండిపోయావేంటొదినా? లోపలికి రా. అబ్బో, నీ బోడి పలకరింపులి ఎవ్వరికీ అవసరం లేదు కాని, నా కూతుర్ని పెళ్లి చేసుకున్నప్పుడు మీ వాళ్ళు పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటావన్నారు. ఏ పని చెయ్యనివ్వమని చెప్పారు. కాని ఇప్పుడు చూడు, నా కూతురికి పని చెప్పి చిత్రహింసలు పెట్టి నా ఇంటికి పంపించేశారు. మనింటికి పంపించినప్పుడు పల్లవితో పాటు మా అన్నయ్య అయినా మా అమ్మైనా రావాలి కదా. మీరు వెళ్ళి తీసుకొచ్చారేంటి? మా అమ్మ మా అన్నయ్య ఎంత మంచివాళ్ళు నాకు తెలుసత్తయ్యా. మనము ఇంట్లో చిన్న చిన్న గొడవలు పడుతున్నాము. అలా అని మా అమ్మగారొచ్చి నన్ను తీసుకువెళ్ళిపోయారా ఏంటి? భార్యాభర్తలు, అత్తమామలు అనేది కుటుంబ విషయం. చీటికి మాటికి తగువపడి భార్యాభర్తల మధ్య గొడవ పెట్టి తీసుకురావడం చాలా తప్పత్తయ్యా. ఒక తల్లిగా మీరే మీ అమ్మాయికి సర్ది చెప్పాలి. అలాంటిది మీరు చాలా పెద్ద తప్పు చేశారు. అయినా పల్లవి జీవితాన్ని నాశనం చేసేలా ఉన్నారు మీరు. ఏంటి, నువ్వు నాకు నీతులు చెప్తున్నావు? నేనిప్పుడు చిటిక వేస్తే నువ్వు మా ఇల్లు వదిలి మీ ఇంట్లో ఉంటావు. అర్థమైందా? చెప్పింది చెయ్యి. ఇంట్లోకి వెళ్ళి నా కూతురికిష్టమైనవన్నీ వేడివేడిగా వండిపెట్టు. సుమిత్ర ఇంట్లోపలికి వెళ్ళిపోతుంది. వంటగదిలో వంట చేస్తుంది. అక్కడికి సురేష్ వెళ్ళి సుమిత్రతో ఇలా అంటాడు. ఏంటి సుమిత్ర, మా అమ్మ మనసు మార్చుకునేలా లేదు. ఇప్పుడు చాలా ఇబ్బందిలో ఇరుక్కుపోయాం. ఎప్పటికైనా మా అమ్మ నిన్ను కూడా ఇంట్లోంచి వెళ్ళిపోమంటుంది. నిన్ను వదిలి నేనొక్క క్షణం కూడా ఉండలేను. ఏం చేయాలో నా బుర్రకి తోచడం లేదు. ఎందుకండి అంతలా భయపడుతున్నారు? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మీ అమ్మ మనసు, మీ చెల్లి మనసు తప్పకుండా మారి
మళ్ళీ మీ చెల్లి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతుంది. మా అన్నయ్య మీ చెల్లి సంతోషంగా ఉంటే నాకదే చాలండి అని సురేష్తో ఉపాయాన్ని చెప్తుంది. కాసేపటి తర్వాత వంట చేసి పల్లవి దగ్గరికి తీసుకుని వెళ్లి తినమని చెప్పి ఇంట్లో ఉన్న పనులన్నీ చేస్తుంది. అది గమనించిన పల్లవి తన మనసులో ఇలా అనుకుంటుంది, పుట్టింట్లో ఎంత గారాబంగా పెరిగినా ప్రతి ఆడపిల్లకి మెట్టినింటికెళ్ళాక ఈ పనులనేవి తప్పవు. నేనే చాలా తొందరపడి ఇలాంటి నిర్ణయం తీసుకున్నానేమో. ఎలాగైనా ఇక్కడ్నించి నా భర్త దగ్గరికి వెళ్ళిపోయి నా భర్తకి, అత్తమ్మకి అన్ని సేవలు చేసుకోవాలి. మా అత్తగారు చాలా మంచి ఆవిడే. నేనే ఆవిడ్ని చాలా బాధ పెట్టాను. అదే ఇంట్లో పుట్టిన మా వదిన ఈ ఇంటికొచ్చి అన్ని పనులు చేస్తోంది. ప్రతి ఒక్క ఆడపిల్లని కన్నవాళ్లు తమ ఇంట్లో ముద్దుగానే పెంచుతారు. కాని అత్తవారింటికి వెళ్ళాక అణిగి ఉండాలని నాకిప్పుడే తెలిసింది. సుమిత్ర, సురేష్ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి పల్లవి వెళ్తుంది. అన్నయ్య, నన్ను క్షమించండి. వదినా, నేను చాలా తప్పుడు నిర్ణయం తీసుకుని ఇక్కడికొచ్చాను. నేను చాలా తప్పు చేశానని నిన్ను చూసి తెలుసుకున్నాను వదినా. నువ్వు అణిగి ఉన్నావు కాబట్టి మా అన్నయ్య దగ్గర చాలా సంతోషంగా ఉన్నావు. నీలాంటి అమ్మాయి దొరికినందుకు మా అన్నయ్య చాలా అదృష్టవంతుడు. ఇప్పుడెలాగైనా నేను కూడా అత్తవారింటికి వెళ్ళిపోవాలి. ఏదో ఒకటి చేసి నన్నిక్కడ్నించి పంపించేయండి అన్నయ్యా అని సురేష్ కాళ్ళు పట్టుకుంటుంది పల్లవి. పల్లవి, నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. చూడు పల్లవి, మేం కూడా ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి నీ భర్త దగ్గరికి నువ్వు ఇప్పుడే వెళ్ళిపో. అలా అనేసరికి తన తల్లికి కూడా చెప్పకుండా పల్లవి పెట్టె తీసుకుని తన అత్తవారింటికి వెళ్తుంది. అశోక్ బజార్కి వెళ్లడానికి ఉంటాడు. మార్గ మధ్యంలో పల్లవి అశోక్కి కనిపిస్తుంది. పల్లవి వెంటనే అశోక్ దగ్గరికి వెళ్లి, ఏవండి, ఆగండి, నన్ను క్షమించండి, నాకు బుద్ధొచ్చింది. మనింటికి వెళ్దాం పదండి. అవును, అత్తయ్య గారు ఎలా ఉన్నారు చెప్పండి. ఏం మాట్లాడకుండా అలా తలదించుకుని ఉన్నారేంటి? ఏం చెప్పమంటావు పల్లవి? మీ అమ్మని తీసుకొచ్చి పెద్ద తగు పెట్టి ఊళ్ళో మమ్మల్ని తలెత్తుకోకుండా చేశావు. మీ అమ్మ నువ్వు కలిసి ఏ తప్పు చేయని మమ్మల్ని వీధిలోకి లాగారు. అయినా నీకే లోటు లేకుండా చూసుకోవడం మాదే తప్పు. మా అమ్మ మనసుని అర్థం చేసుకోలేకపోయావు నువ్వు. మీ అమ్మ మాటలు విని మీ పుట్టింటికి వెళ్ళిపోయావు. అంతా నీకు నచ్చినట్టే చేస్తావు. నీకు నచ్చలేదు కాబట్టి వెళ్ళిపోయావు. మళ్ళీ ఇప్పుడొచ్చావు. అలాంటప్పుడు నువ్వు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. నీలాగే నాకు కూడా ఎప్పుడు నచ్చితే అప్పుడు మీ పుట్టింటికొచ్చి నిన్ను తీసుకొనొస్తాను. అంతవరకు నా ఇంటికి రావడానికి వీల్లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి అని కోపంగా మాట్లాడతాడు. పల్లవి చాలా బాధపడుతూ ఇంటికి తిరిగొచ్చేస్తుంది. పల్లవిని చూసి సుమిత్ర, ఏమైంది వదినా, ఎందుకు తిరిగొచ్చేశావు? పల్లవి జరిగిన విషయం అంతా చెప్పి, వదినా, ఏదో ఒక ఉపాయం ఆలోచించి నువ్వే మా సమస్యకు పరిష్కారం చెప్పాలి. తప్పకుండా చెప్తాను పల్లవి అని ఒక ఉపాయం చెప్తుంది సుమిత్ర. సురేష్ వాళ్ల స్నేహితుడు యశ్వంత్ ని ఇంటికి పిలుస్తాడు. జరిగిన విషయం అంతా సురేష్, సుమిత్ర ఇద్దరూ కలిసి చెప్తారు. చెప్పిన విషయం అంతా గుర్తుంది కదా యశ్వంత్? నువ్వీ చిన్న నాటకాన్ని మాకోసం ఆడాలి. నువ్విలా చేస్తే ఒక జీవితాన్ని నిలబెట్టిన వాడివి అవుతావు. అలాగే సుమిత్ర, నువ్వు చెప్పినట్టే చేస్తాను. చెప్పిందంతా నాకు గుర్తుంది. కాని ఆ అమ్మాయి పల్లవికి ఈ విషయం గురించి చెప్పారా? తనకి ఈ విషయం ఇంతకు ముందే చెప్పాను యశ్వంత్. తన వల్ల నీకెటువంటి సమస్య రాదు. సుమిత్ర, పెళ్లి పత్రికలను ముద్రించాలా? వేగంగా ముద్రించండి, సమయం ఎక్కువ లేదు. దగ్గరికి వెళ్లి పల్లవిని తీసుకొచ్చి యశ్వంత్ కు పరిచయం చేయండి అని సురేష్ కి చెప్తుంది. ఆ తర్వాత ఏం చేయాలో పల్లవికి, యశ్వంత్ కి చెప్తుంది. ఇద్దరూ కలిసి అలాగే చేస్తావని మంచి బట్టలు వేసుకుని బజార్కెళ్తారు. ఆ బజార్లో వీళ్ళిద్దరూ కలిసి తిరగటం అశోక్ చూస్తాడు. అశోక్ కి వీళ్ల మీద అనుమానం కలుగుతుంది. అశోక్ ఇంటికి వెళ్తాడు. వెళ్లే సమయానికి వాళ్ల ఇంటి ముందు లగ్న పత్రిక కనిపిస్తుంది. అశోక్ ఆ లగ్న పత్రికను చూసి చదివేసరికి ఆ పత్రికలో పల్లవి పేరు ఉంటుంది. అది చూసి చాలా కోపం వచ్చి పల్లవి దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు అశోక్, మీ వదిన ఎక్కడున్నారు? అందర్నీ తీసుకుని బయటికి రా. ఏంటి, మీరు నా భార్యని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయడమేంటి? నేను విడాకులు ఏవైనా ఇచ్చానా? మీకు ప్రభుత్వం నుంచి విడాకులు తీసుకున్నట్టుగా పత్రం ఏమైనా వచ్చిందా? అదేదీ లేకుండా
నా భార్యని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయడమేంటి? నేను మీ అందరి మీద ఫిర్యాదు చేస్తాను. అని పద పల్లవి, మనింటికి వెళ్ళిపోదాం. అని బ్రతిమలాడతాడు. అప్పుడు యశ్వంత్, సురేష్, సుమిత్ర పక్కపక్క నవ్వుతారు. నేనింత బాధతో మీ దగ్గరకొచ్చి ఫిర్యాదు చేస్తాను అంటుంటే నవ్వుతారేంటి మీరు? నీ మనసు నువ్వు మార్చుకొని పల్లవి దగ్గరికి రావడం కోసమే అన్నయ్య మేమిలాంటి నాటకం ఆడవలసి వచ్చింది. అంతేగాని నిజంగా యశ్వంత్కి పల్లవికి పెళ్లి కావడం లేదు. యశ్వంత్ అనేవాడు మీ బావగారి స్నేహితుడు అవునా? ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. అని పల్లవిని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు అశోక్. తన తెలివైన కోడలి ఉపాయం చూసి జానకమ్మ, తన భార్య తెలివితేటల్ని చూసి సురేష్ చాలా మురిసిపోతారు. ఆ తర్వాత అందరూ ఎంతో సంతోషంగా జీవిస్తారు. అనగనగా రామచంద్రపురం అనే మారుమూల గ్రామం ఉండేది. గ్రామంలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ జీవనాన్ని గడిపేవారు. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ చాలా తెలివైన వాళ్ళు. అందరూ కలిసిమెలిసి ఒకరికొకరు పనిలో సాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేవారు. వర్షాకాలం మొదలవుతుంది. ప్రజలందరూ తమ పొలాన్ని చదునుగా శుభ్రం చేసుకుని విత్తనాలను చల్లుతారు. ఇలా రోజురోజుకు చేలు బాగా ఏపుగా పెరుగుతాయి. పంట పూతకొచ్చే సమయంలో వర్షం పడకుండా ఆగిపోతుంది. ఒకరోజు ఆ ఊర్లోని శాంతయ్య, రాజయ్య అనే ఇద్దరు వ్యక్తులు కలిసి పొలం వైపు వెళ్తారు. ఎండిపోయిన పొలాన్ని చూసి శాంతయ్య రాజయ్యతో, రాజయ్య, పంట చేతికొచ్చే సమయానికి వర్షం పడక చేలు ఎండిపోతున్నాయి. ఏం చేయాలో తెలియడం లేదు. కొండ మీద వర్షపాతం పోస్తే వర్షాలు పడతాయని మా తాతగారు అప్పుడెప్పుడో చెప్పారు. శాంతయ్య, వర్షాలు పడక పంటలు నాశనం అయ్యేటట్టున్నాయి. వర్షపాతం అంటే ఏంటి? కొండ మీద ఎందుకు పోస్తారు? ఊళ్ళో వాళ్ళందరూ వర్షపాతాన్ని పోయొచ్చా? వర్షపాతం అంటే వర్షం పడక పంటలు ఎండిపోతున్న సమయంలో కొండ మీద ప్రజలందరూ బిందెతో నీళ్లు పట్టుకొని, పసుపు కుంకుమ పట్టుకొని, కొంచెం ప్రసాదాలు తీసుకొని కొండపైకెక్కి కొండ మీద నీళ్లు పోసి వానదేవుడికి మొక్కుతారు. అలా మొక్కడం వలన వర్షం పడుతుందని ఒక నమ్మకం. అంతే. అవునా? నాకీ వర్షపాతం గురించి తెలియదు. అయితే మన ఊరి పెద్ద దశరథుడి గారి చెవిలో ఈ మాట వేస్తే ఏమంటారో? మన దశరథుడు గారు చాలా మంచివాడు. మన గ్రామం కోసం ఏదైనా చేస్తారు అని వాళ్ళిద్దరూ కలిసి దశరథుడి దగ్గరికి వెళ్తారు. వీళ్ళిద్దరినీ చూడగానే దశరథుడు, ఆ ఏంటి శాంతయ్య, రాజయ్య ఇద్దరూ కలిసి ఇక్కడికొచ్చారు? ఏదైనా విషయం గురించి మాట్లాడడానికి వచ్చారా? నమస్కారమయ్యా. ఏమీ లేదు. వర్షాలు పడక మన పంటలు చేతికొచ్చే సమయానికి పొలాలు మొత్తం ఎండిపోయాయి. కాబట్టి ఒక్కసారి కొండ మీద ప్రజలందరి చేత వర్షపాతం పోయిస్తే వర్షం పడుతుందని మేం నమ్ముతున్నాం. సరే సరే, మంచి ఆలోచనే వచ్చింది. మన గ్రామం మంచి కోసం నేనేదైనా చేయడానికి ముందుంటాను. ప్రజలందర్నీ పిలిపించి ఈ విషయం గురించి చెప్పి అందరం కలిసి వర్షపాతం పోద్దాం. అయినా ఈ ఆలోచన మొదట ఎవరికొచ్చింది? అయ్యా, మన శాంతయ్యకి ఇలాంటి ఆలోచనలొస్తాయి. శాంతయ్య చాలా తెలివైనవాడు. పైగా వ్యవసాయం గురించి బాగా తెలిసినవాడు. ఇలా దశరథుడు, రాజయ్య, శాంతయ్య ముగ్గురు మాట్లాడుకుంటూ ప్రజలందర్నీ రచ్చబండ దగ్గరికి పిలిపించి వర్షపాతం గురించి చెప్తారు. ప్రజలందరూ తెల్లవారేసరికి బిందెతో నీళ్లు పట్టుకొని కావలసిన వస్తువుల్ని తీసుకుని కొండ మీదకి వెళ్లి వానదేవుణ్ణి పూజించి నమస్కరిస్తారు. మరుసటి నాడు ఉదయాన్నే కాస్త వర్షం పడుతుంది. ఎండిపోయిన పొలాల్లో కొంచెం నీళ్లు చేరుతాయి. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పంట బాగా పండుతుంది. ఊర్లో ఉన్న ప్రజలందరూ పొలానికి వెళ్లి పంటనంతా కోసి కుప్పగా వేసుకుంటారు. పంటను నూర్చి ఎక్కువ డబ్బులకే అమ్ముకొని చాలా సంతోషంగా ఉంటారు. దశరథుడు, శాంతయ్య ఇద్దరూ గ్రామ అభివృద్ధి కోసం మాట్లాడుకుంటూ ఊరి చివరికి వెళ్తారు. చివర్లో అమ్మవారి విగ్రహం ఎండలో ఉండడం చూసి శాంతయ్య దశరథుడితో, అయ్యా, అటువైపు ఒకసారి చూడండి. మన గ్రామంలో ఉన్న ప్రజలందరూ
ఎటువంటి కష్టాలు రాకుండా ప్రశాంతంగా ఉన్నారు అంటే దానికి కారణం ఈ అమ్మవారే. మనం ఇంట్లో చక్కగా నీడ కింద ఉంటున్నాము, కానీ ఈ తల్లి మాత్రం ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ అలానే ఉంటుంది. మీరనుకుంటే చేయలేంది ఏమీ ఉండదు. మీతో పాటు మేం కూడా చెరో చెయ్యి వేస్తాం. అందరం కలిసి మన అమ్మవారికి చిన్న గుడి కడదాం. అలాగే చేద్దాం శాంతయ్య. ఎప్పటినుంచో అమ్మవారికి గుడి కట్టాలని నా మనసులో అనుకుంటున్నాను. అది మీతో చెప్దామని అనుకునే లోపే నువ్వే చెప్పావు. మన ప్రజలందరూ ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా ఉన్నారు అంటే అంతా ఈ అమ్మవారిదయే. ఈ గుడిని కట్టడం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ ఈ గుడికొచ్చి పూజలు చేస్తారు. అలా మన గ్రామం బాగా అభివృద్ధిలోకొస్తుంది. దశరథుడు మళ్ళీ ప్రజలందర్నీ రచ్చబండ దగ్గరికి పిలిపించి అమ్మవారి గుడి కడదాం అన్న విషయాన్ని చెప్తాడు. ప్రజలందరూ తమ వంతు సాయం చేస్తామని చెప్పి ఇసుక, సిమెంట్, రాళ్ళు ఇలా కొందరు, మరికొందరు డబ్బు రూపంలో సహాయం చేస్తారు. అమ్మవారి గుడి కట్టి ప్రతిష్టను కూడా చేస్తారు. చుట్టుప్రక్కల గ్రామస్తులు పూజ చేయటానికి గ్రామానికొస్తారు. అలా మరికొంత పేర్లోకొస్తుంది ఈ గ్రామం. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఎండాకాలం వస్తుంది. ఈ ఊరికి త్రాగునీటికి ఇబ్బంది ఉండదు, కాని అంత ఎక్కువ నీరైతే ఉండదు. మళ్ళీ దశరథుడు శాంతయ్యతో చెప్పి గ్రామ ప్రజలందర్నీ పిలిపించి సభనేర్పాటు చేసి ఇలా అంటాడు. మన గ్రామ ప్రజలందరికీ నేను చెప్పబోయేదేమనగా, మనం వర్షాకాలంలో పంటల్ని పండిస్తాం. పంట చేతికొచ్చే సమయానికి వర్షం పడక, నీళ్లు లేక పంటలు సరిగ్గా పండటం లేదు. ఇలా రైతులందరూ ఎంతో నష్టపడవలసి వస్తోంది. కాబట్టి నేనొక నిర్ణయాన్ని తీసుకున్నాను. అయ్యా, మీరే నిర్ణయం తీసుకున్నా మన గ్రామ అభివృద్ధి కోసమే తీసుకుంటారు. అదేంటో త్వరగా చెప్పండి. సమయంలో వర్షాలు పడక, పంటలు పండక రైతులం అందరం చాలా బాధలు పడుతున్నాం. అవును, మీ కష్టాల్ని నేను అర్థం చేసుకోగలను. కాబట్టే మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి అక్కడక్కడ చిన్న గుంతలను తవ్వాలి. అలాగే మన చెరువుల్లో మట్టిని తీసి బాగా లోతుగా చేయాలి. అలా చేయడం వల్ల వర్షం నీరు అనేది నిల్వ ఉంటుంది. ఒకవేళ వర్షం పడకపోయినా ఆ నీటితో మనం పంటల్ని పండించుకోవచ్చు. ఈ మాట ఊరు పెద్ద అయిన సుందరయ్య అనే అతను విన్నాడు. అతను చాలా మొండివాడు. ఊరందరిది ఒక మాటైతే అతందొక మాట. ఏంటి దశరథ, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? గుంతలు తవ్వి చెరువులో మట్టి తీస్తే అంత మాత్రాన నీరు నిల్వ ఉంటుందా? పంటలు పండుతాయా? ఇదేదో విచిత్రంగా ఉందే అని వెటకారంగా మాట్లాడతాడు. చూడండి సుందరయ్య గారు, ఈ ఊర్లో మిమ్మల్ని ఒక్కర్నే గుంతలు తవ్వమని చెప్పడం లేదు, ప్రజలందరికీ చెప్తున్నాను. ఎందుకంటే మన గ్రామం బాగుపడటం కోసమే ఇలా చేస్తున్నాం. ఇలా తవ్వడం వల్ల నీరు ఎక్కువ నిల్వ ఉండి వర్షం పడకపోయినా ఈ నీటి ద్వారా పంటని పండించుకోవచ్చని. ఈ విషయం ముందే చెప్పాను. మీకిష్టం ఉంటే పాటించండి, లేకపోతే ఊరుకోండి. అంతేగాని ఇలా వెటకారంగా మాట్లాడొద్దు అనేసరికి సుందరయ్య కోపంతో అక్కడ శాంతయ్య, రాజయ్య, దశరథుడు ఇలా ఈ ముగ్గురితో పాటు ప్రజలందరూ కలిసి అక్కడక్కడ గుంతలు తవ్వుతారు. అలాగే చెరువులో మట్టి తీసి బాగా లోతుగా తవ్వుతారు. అలాగే కొంతకాలమయ్యాక వర్షం పడుతుంది. చెరువుల్లో, గుంతల్లో పుష్కలంగా నీరు నిల్వ ఉంటుంది. పంటలు బాగా పండుతాయి. పంట చేతికొచ్చే సమయానికి ఎప్పట్లాగే వర్షాలు పట్టం ఆగిపోతుంది. అప్పుడు ప్రజలందరూ చెరువులో, గుంతల్లో ఉన్న నీటితో వ్యవసాయం చేసుకుంటారు. పాపం సుందరయ్య పంట మాత్రం సరిగ్గా పండదు. ఎందుకంటే మొండి పట్టు పట్టి గుంతలు తవ్వకుండా వర్షం కురుస్తుందిలే అని ఏవేవో గొప్ప మాటలు చెప్పాడు కనుక వర్షం పడక పంట నాశనమైపోతుంది. ఆ పంటను చూసి తన అహంకారం, తన గర్వమే తనకు అన్యాయం చేశాయని ఆత్మహత్య చేసుకోవాలని అనుకుని తన పొలంలో పురుగుల మందు త్రాగటానికి ప్రయత్నించే సమయానికి శాంతయ్య అటువైపు వచ్చి సుందరయ్యను చూసి కేకలు వేస్తూ అతని దగ్గరికి వెళ్తాడు. సుందరయ్య, ఓ సుందరయ్య, ఏం చేస్తున్నావు? ఆగో సుందరయ్య! ఏమైంది సుందరయ్య? ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడుతున్నావు?
నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? నీ చేతిలో ఈ పురుగుల మందేంటి? నీకేమన్నా మతిపోయిందా? నన్నొదలు శాంతయ్య. నేను మన ఊరి పెద్ద దశరథుడి గారి మాట వినకుండా ఏదో చేస్తానని చెప్పి పంటను పండించాను. వర్షాలు పడక నా పంట సరిగ్గా పండలేదు. ప్రజల దగ్గర అప్పు చేసి పంటను పండించాను. చాలా నష్టపోయాను. ఇక నేను బ్రతికుండి ప్రయోజనం ఏమీ లేదు. నన్నొదిలే, నేను చనిపోతాను. నువ్వు చనిపోయినంత మాత్రాన నీ అప్పులు తీరుతాయా ఏంటి? నువ్వేదో సాధిస్తానని గర్వపడి చెప్పావు కాని దశరథుడి గారికి నీ మీద ఎటువంటి కోపమూ లేదు. కాబట్టి ప్రజలందరితో కలిసిమెలిసి ఉండు. నువ్వొక్కడివే ఒకవైపు ఉండి సాధించేది ఏమీ లేదు. చూశావా ఎంత నష్టపోయావో? ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. దశరథుడి గారి దగ్గరికెళ్ళి క్షమాపణ అడిగి మా అందరితో కలిసిమెలిసి ఉండి వ్యవసాయం చెయ్యి. ఈ మాటలు విన్న సుందరయ్య సిగ్గుతో దశరథుడి దగ్గరికి వెళ్తాడు. దశరథుడు సుందరయ్యను చూసి లోపలికి రమ్మని చెప్తాడు. ఏంటి సుందరయ్యా, ఎప్పుడూ రాంది నా దగ్గరకొచ్చావు? ఏదైనా విషయం చర్చించడానికి వచ్చావా? నన్ను క్షమించండి దశరథుడి గారు. నేను చాలా తప్పు చేశాను. మీకంటే ఎక్కువ పంటను పండిస్తానని ప్రగల్భాలు పలికి సభ నుంచి వెళ్ళిపోయాను. వర్షం పడక పంట నష్టమైపోయింది. బాగా అప్పుల పాలయ్యాను. చనిపోవడానికి ప్రయత్నించాను కాని ఈ శాంతయ్య అడ్డుపడ్డాడు. నేను చేసింది చాలా తప్పు పని. నన్ను క్షమించండి. మీ అందరితో నేను కూడా కలిసిమెలిసి ఉంటాను అని దశరథుడి కాళ్ల మీద పడి క్షమించమని వేడుకుంటాడు. చచ్చ, అవేం మాటలు సుందరయ్యా. ఏదో మూర్ఖత్వంతో ఆ పనిచేశావు. నీ బుద్ధి నువ్వు తెలుసుకొని నా దగ్గరకు వచ్చావు. అదే నాకు చాలా సంతోషం. చూడు, చాలా మంది గుంతల్లో నీళ్లున్నాయి. అలాగే చెరువుల్లో కూడా నీళ్లున్నాయి. ఆ నీళ్లతో నువ్వు పంట బాగా పండించు. ఎవ్వరూ అడ్డు చెప్పరు. నువ్వు మాతో పాటు కలిసి ఉండటానికి నిర్ణయించుకున్నావు. అదే మాకు సంతోషం. నువ్వెంత అప్పు చేశావో చెప్పు, నేను తీరుస్తాను అని భరోసా ఇస్తాడు. సుందరయ్య కృతజ్ఞతలు చెప్పి సంతోషంతో ప్రజలందరితో కలిసిమెలిసి వ్యవసాయాన్ని చేసుకుంటాడు. ప్రజలందరూ ధాన్యాన్ని నూర్చి కొంత డబ్బు కమ్ముకుంటారు. మిగిలిన ధాన్యాన్ని విత్తనాల కోసం ఎక్కడ నిల్వ ఉంచాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు దశరథుడు అక్కడికొస్తాడు. వీళ్ల మాటలు విన్న దశరథుడు, మీరెవ్వరూ సందేహించనవసరం లేదు. ఎందుకంటే నా దగ్గర ఖాళీ గోదాముంది. దాంట్లో నేనిప్పుడు ఏమీ నిల్వ ఉంచట్లేదు. మీ విత్తనాలందరూ బస్తాల్లో లెక్క పెట్టి అందులో దాచిపెట్టుకోండి. మనం సేంద్రియ ఎరువుల ద్వారా పంటను పండించాం కాబట్టి ఆ విత్తనాలు నాణ్యమైన విత్తనాలు. మార్కెట్లో లభించే విత్తనాల కంటే మన విత్తనాలే మంచి విత్తనాలు కాబట్టి వచ్చే ఏడాదికి ఈ విత్తనాలను వేసి పంటను పండిద్దాం. ప్రజలందరూ చాలా సంతోషించి ఆ విత్తనాల్ని ఆయన గోదాంలో నిల్వ ఉంచుకుంటారు. దశరథుడి కొడుకు సోమేష్ పట్నంలో చదువు పూర్తయి తన గ్రామానికొస్తాడు. గ్రామం మధ్యలో అమ్మవారి గుడిని చూసి చాలా సంతోషిస్తాడు. అలాగే ఆ ఊరంతా పచ్చని పంట పొలాలతో కనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ చెరువులు, నీళ్లు పుష్కలంగా కనిపించడంతో తన మనసులో ఇలా అనుకుంటాడు. మా ఊరు అప్పటికంటే ఎంతో అభివృద్ధి చెందింది. ఇంకా దీన్ని అభివృద్ధి చెయ్యాలి అని ఇంటికి వెళ్తాడు. దశరథుడు రచ్చబండ దగ్గర గ్రామస్తులందర్నీ పిలిపించి వ్యవసాయం గురించి, ఆ ఊరి అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటాడు. మన గ్రామంలో సకాలంలో వర్షాలు కురవాలంటే మన ఊరి చుట్టూ పచ్చని చెట్లను ఎక్కువగా నాటాలి. ఊర్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దశరథుని మాటలు విన్న సోమేష్ ఇలా అంటాడు. పచ్చని చెట్లంటే ఏంటానా? ఆ చెట్లు ఎలాంటివి? ఎలాంటివి నాటాలో కూడా ప్రజలకు చెప్పాలి కదా. తన కొడుకుని చూడగానే దశరథుడు, సుమేష్, నువ్వెప్పుడు వచ్చావురా? ఇప్పుడే వస్తున్నాను నాన్నా. నువ్వు చెట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు వచ్చాను. అవునా సుమేష్, మన గ్రామం చుట్టూ పచ్చని చెట్లు అంటే ఏ చెట్లైనా నాటవచ్చు. ఎందుకంటే పర్యావరణానికి చెట్లే ముఖ్యం కాబట్టి. నాన్న, మన ఊరి చుట్టూ మంచి పచ్చని చెట్లు అంటే మన గ్రామానికి ఉపయోగపడేవి నాటాలి. అవి ఏంటంటే మామిడి, కొబ్బరి, ఉసిరి, నారింజ, రేగు ఇలాంటి మరెన్నో పండ్ల చెట్లను నాటాలి. అలాగే టేకు, చందనం చెట్లను నాటడం వల్ల
మన పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అలాగే సకాలంలో వర్షాలు కూడా పడతాయి. పండ్ల చెట్లు మంచి పండ్లు కూడా ఇస్తాయి. వాటితో పాటు టేకు, చందనం ఎక్కువ డబ్బుకి అమ్ముకోవచ్చు. మన గ్రామంలో అన్ని వస్తువులు సమృద్ధిగా దొరికేలా ఉండాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మన గ్రామంలో వస్తువుల్ని తీసుకువెళ్ళాలి. అన్ని గ్రామాల కంటే అప్పుడు మన గ్రామమే తెలివైన గ్రామంగా ఉంటుంది. ఇలా తెలివిగా ఏ పనినైనా చేయాలి అని అంటాడు. దశరథుడు అక్కడ ఉన్న ప్రజలందరూ సోమేష్ చెప్పిన మాటలకి చాలా సంతోషించి మొక్కలు నాటుతారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఊరు మారుమూల గ్రామంలా కాకుండా అందరికీ తెలిసేలా ఒక చిన్న పట్టణంలా తయారవుతుంది. మరింత అభివృద్ధి చెందుతుంది. అలాగే సకాలంలో వర్షాలు పడటం వల్ల పంటలు బాగా పండి సుసంపన్నమైన గ్రామంగా మారుతుంది.